నా పరిస్థితి. ఇక తదుపరి సీఎం పాలనపై దృష్టి పెట్టాలి, ఇళ్లు కట్టలేదు కూల్చుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగే నాటికి రాష్ట్రంలో 3.5 లక్షల కోట్ల అప్పు ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ అప్పుల విషయంలో తమపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ కేడర్ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆస్తులు హారతి కర్పూరంగా కరిగిపోతున్నాయంటే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మరి కేటీఆర్ ఈ రకంగా సీఎం పాలనపై దృష్టి పెట్టాలని ఆయన హితవు అయితే పలకడం అయితే మనకు జరిగింది. మరి ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ హామీలు ఎందుకు అమలు చేయడం లేదని మొన్నటి వరకు ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి నవ్వేవారిని ఇక్కడ లంకెబిందులు ఉంటాయని తాను వచ్చానని, కానీ అవి ఇక్కడ లేవని రేవంత్ చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ పరిధిలో ఒక ఇందిరమ్మ ఇల్లు ఆయన కట్టలేదు, రేవంత్ రెడ్డి ఇల్లు కట్టే వ్యక్తి కాదని కూలగొట్టే వ్యక్తి అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కదా అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకటి, మీరేవైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మీరు హామీలు ఇచ్చారో 10 సంవత్సరాల్లో మీరు డబుల్ బెడ్రూమ్లు అందరికీ ఇచ్చారా? దళితుడిని సీఎం చేశారా? మీరు ఇచ్చిన హామీలు ఏవి ఒకటి కూడా నెరవేర్చలేదు కనుకే ప్రజలు మిమ్మల్ని ఆ పరిస్థితిలో కూర్చోబెట్టారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇస్తామని ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే కంపల్సరీ ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు, దానిలో ఎటువంటి డౌటు లేదు. ఎవరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ మీరు ఇన్ని కోట్లని మీరు అప్పు చేశామని చెప్తున్నారు కదా, ఎప్పుడన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి మేము ఆంధ్రప్రదేశ్ విడిపోయే టైంకి మాకు తెలంగాణ రాష్ట్రం ఇంత లాభాల్లో ఉన్నాం, ఇంత ఇచ్చారు, మేము ఇంత ఖర్చు చేశాం, ఇంత అప్పు చేశాం అని శ్వేతపత్రాన్ని మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు? ఈ రోజును మీరు విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ రోజనే కాదులే, అఫ్కోర్స్ మీరు రేవంత్ రెడ్డిని సీఎంగా ఎప్పుడూ గుర్తించలేదు. తెలంగాణ ప్రజలు, దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ ప్రజలైతే సీఎం రేవంత్ రెడ్డిని గుర్తించారు కానీ సీఎం చేసి అక్కడికి పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ బీఆర్ఎస్ నేత, ఏ బీఆర్ఎస్ కార్యకర్త ఎవరూ కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయరు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయమని ఆ చైర్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి కదా. ఏ రోజు గౌరవం ఇచ్చి మాట్లాడారని చెప్పి అడిగే వారి ప్రశ్నలకి మీరు సమాధానం ఏం చెప్తారు కేటీఆర్ గారు? ఒక్కటి, మీరు ప్రజల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్తే మరి మీకు బాగుంటుంది, ఒక బీఆర్ఎస్ కొంత మరి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా నిరంతరం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలతో మీరు ఇలా వెళ్తేంత కాలం మరి ఇంట్లో పరిస్థితి మీరు సరిగ్గా చక్కదిద్దుకోలేని పరిస్థితి. ఈ రోజున మీ చెల్లి సోదరి కవిత అడిగే మాటలకు, కవిత అడిగే ప్రశ్నలకు మీ దగ్గర ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేదు. ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నారు కేటీఆర్ గారు. మరి ఈ రకంగా మీరు సీఎం మీద అభియోగాలు ఎలా వేస్తారని అడిగే వాళ్ళకి మీరు సమాధానం ఏం చెప్తారు? మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? కేటీఆర్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందా? ఏమంటున్నారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక తదుపరి రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ అని నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బతకనియండి ఫేక్ రివ్యూలు, నెగిటివ్ రేటింగ్స్పై విజయ్. చిరంజీవి మూవీ మనశంకర్ వరప్రసాద్ గారుకు కోర్టు రక్షణ లభించడంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బతకనియండి అంటూ నెగిటివ్ రేటింగ్స్పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. బుక్ మై షోలో ఇలా చూడటం ఒక రకంగా సంతోషంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. చర్యతో చాలామంది కష్టం, కళల డబ్బును కాపాడుకునేందుకు దారి కనబడుతుంది. ఇక విచారించాల్సిన విషయం ఏంటంటే మన సొంత వాళ్ళే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. బతకనియండి అనే నినాదం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్ళింది? డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో వ్యవస్థీకృతమైన రాజకీయాలతో కూడిన ఇలాంటి దాడులు చూసి చాలా షాక్ అయ్యాను. నేను మాట్లాడిన ప్రతిసారి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. పైగా ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరని నాకే చెప్పేవారు. నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలకు ఈ సమస్య తీవ్రత అర్థమైంది. ఎందుకోసం ఇదంతా చేస్తున్నారని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా కళ్ళను కాపాడుకునేందుకు వీళ్లతో ఎలా పోరాటం చేయాలా అనుకున్నా. ఇన్నాళ్ళకి ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మెగాస్టార్ లాంటి అగ్రహీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. కేవలం దీనితోనే సమస్య పరిష్కారం లభించదు, కానీ ఉపశమనం అయితే లభిస్తుంది. ఇదంతా పక్కన పెట్టి మనశంకర్ వరప్రసాద్తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని, ప్రేక్షకులను అలరించాలని కోరుకుందామని విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే మాత్రమే మరి ఏదైనా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా సినిమా తీశారో లేదో ప్రీమియర్ షో రాగానే మరి టక్కన అలా మూవీ రూల్స్ లాంటి ఒక చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా
ఏ విధంగా ఉంటుంది అని చెప్పి హీరో దర్శక నిర్మాతలందరూ కూడా బాధపడుతుంటే, మీరు టికెట్ల రేట్లు ఇంత పెంచేశారు, మరి ఈ రకంగా పెంచేయడం వల్లనే మరి ఇలాంటి మేము దీనిలో పెడుతున్నామని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుకుందాం ఈ విషయంలో ఏది ముందు అనే దాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు పైరసీ వచ్చిందా, లేదంటే ముందు టికెట్ల రేట్లు పెంచారా? ఇది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. సామాన్య మానవుడు అందరూ కూడా ఎప్పటికీ కూడా సినిమాని అభిమానించేవాడు అందరూ కూడా ఇది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా గత 20 ఏళ్లలో కూడా విపరీతమైన పైరసీ, అప్పట్లో డివిడీల రూపంలో, పెన్ డ్రైవ్ల రూపంలో వచ్చి పైరసీ వచ్చేది. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మరి ఎక్కడో అమెరికాలో మారుమూలలో ఏం జరిగినా అలా చిటికలో తెలిసిపోయే టైంలో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళైనా, కొంత మనకి సినిమా బాగుండాలని కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు మరి ఆ డబ్బును కొంత వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మరి ఇష్టమైన వాళ్ళు సినిమా చూడాలి, నెక్స్ట్ కావాల్సిన వాళ్ళకి చూపించడానికి 1 వీక్ వాళ్ళు గ్యాప్ ఇస్తున్నారు, వెళ్ళొచ్చు కదా. దీనిలో కూడా ఈ మాటల్లో కూడా అర్థం ఉంది. అదే సమయంలో కొంత తగ్గించుకుని, ఖర్చులను తగ్గించుకుని సినిమా మీద విపరీతమైన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా ప్రజలను బాధటం కంటే ఒక పరిదంటూ ఏర్పాటు చేసుకుని కథకు అవసరమైతేనే డబ్బు ఖర్చు పెట్టి ఆ కథలో ఏ రకంగా ఉందో డబ్బును దాన్ని బట్టి మీరు టికెట్ రేట్లు పెట్టి ప్రజలకు చూపిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రజలు ఆదరిస్తారు, తద్వారా ముందుకు వెళ్ళొచ్చు. ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి. కానీ ఈ రకంగా మరి నిర్మాత దర్శకుల్ని ఈ రకంగా వన్ సైడ్ కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదని మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించుంటాయి. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని నైట్కి నైట్ ప్రీమియర్ షో పడంగానే ప్రీమియర్ షోలోనే మరి తెల్లారితే మూవీ రూల్స్ లాంటి చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఎలా బతుకుద్ది, నిర్మాత ఎలా బతుకుతాడనే మాటలో కూడా వాస్తవం ఉంది కదా. ఈ వాస్తవాన్ని గమనించాలని చెప్పి దర్శక నిర్మాతలు, హీరోలు చెప్తున్నారు. అదేవిధంగా దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ఒకటి ఆలోచించాలి. సినిమా కథ వాంటెడ్ అయితేనే డబ్బు ఆ విధంగా ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కువ డబ్బు, చిన్నదానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి తద్వారా మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ప్రజలు మీరు అనుభవించే సావండి అని చెప్పి మేము మిమ్మల్ని రమ్మంటలేదు కంటే వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఉండకూడదని వీళ్ళు చెప్పిన వాటిల్లోని వాదన ఉంది, అర్థం ఉంది. కాబట్టి దీన్ని సయోధ్య కుదుర్చుకుని సరి అయిన విధంలో ముందుకు వెళితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా తెలుగు ప్రజలకి వినోదం దక్కుతుంది, మరి అమౌంట్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మరి తెలుగు ప్రజలందరికీతో పాటు విదేశాల్లో కూడా తెలుగువాడి సత్తా ఏంటి అనేది, తెలుగు సినిమా స్టామినా ఏంటిదని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కత్తి మీద సాము లాంటివి. సరిగ్గా వింటారు ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈ యొక్క సినిమా టికెట్స్ రేట్స్ పెంచే విషయంలో గోల చేస్తున్న ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా